పహల్గామ్ దాడి తర్వాత ఎన్ఐఏ చాలా మందిపై అయితే నిఘా పెట్టింది. ఈ నిఘాలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు ఐఎస్ఐ పాకిస్తాన్ కు చెందినటువంటి ఈ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంస్థకి చాలా మంది అమ్ముడుపోయారు. వీళ్ళతో పాటు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ అంటే యూట్యూబర్స్ ఎక్కువగా అమ్ముడుపోయారు. ఇప్పుడు పంజాబ్ లో మరొక యూట్యూబర్ అయితే దొరికాడు, వాడిని కూడా అరెస్ట్ చేశారు. రూప్ నగర్ జిల్లాలోని మహలాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ జాన్ మహల్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇతడి ఛానల్ కు 1.1 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నిందితుడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి ఐఎస్ఐ కు పనిచేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీర్ అలియాస్ జుట్ రామ్ధావాతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పాక్ రాయబార కార్యాలయ అధికారి యహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిస్ తో కూడా టచ్ లో ఉన్నాడు. ఇటీవల గూఢాచర్యం కేసులో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో వీడికి దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిసిందే. డానిస్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో జరిగిన జాతీయ దినోత్సవానికి కూడా వీడు హాజరైనట్లు గుర్తించాం. 2020, 2021, 2024లలో శత్రుదేశంతో పర్యటించాడు. నిందితుడికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించగా దాయాది దేశానికి చెందిన అనేక మంది నెంబర్లు బయటపడ్డాయి. జ్యోతి అరెస్ట్ నేపథ్యంలో వాటిని తొలగించేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం. అయితే పాక్ గూఢాచర్యం కేసులో పంజాబ్ లో ఇప్పటి వరకు 7గురు అరెస్ట్ అయ్యారు. పాకిస్తాన్ నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అంటే చూడండి, ఇటు జ్యోతి మల్హోత్రా, వీళ్ళతో పాటు వీడితో పాటు మొన్నొక యూట్యూబరు, వీడితో పాటు భయ్యా సన్నీ యాదవ్ ఏంటి పక్కన పెడితే వీడు జాకీర్ హుస్సేన్ నాయక్ తో కావాల్సిన అవసరం ఏంటి? ఒక భారతదేశం నిషేధించినటువంటి ఒక ఉగ్రవాదిని కలిసి వాడి సభలోకి వెళ్ళి వాడి సభలో వీడు ప్రశ్నలు అడుగుతున్నాడు భయ్యా సన్నీ యాదవ్. అంటే మనం వెళ్ళగానే ఆ సభలో మనకే మైక్ ఇస్తారా? అన్ని వేల మందిలో మైక్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఎన్ఐఏ ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. ఇంకా ఎంతమంది దొరుకుతారో తెలియదు. కశ్మీర్ లో 75 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు దొరికారు, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నటువంటి వారు. అంటే దేశాన్ని అమ్మేస్తున్నారు దేశ ద్రోహంతో. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా కంటే ఈ దేశ ద్రోహులు చాలా ప్రమాదకరం. వీళ్ళ తలలు తీయకపోతే దేశం తల ఏదో ఒక రోజు తీసేస్తారు వీళ్ళు.